మనం ఈరోజు 6th క్లాసు డే 8 ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా వర్క్షీట్ చూడబోతున్నాము. అవర్ యానిమల్ వరల్డ్ స్టూడెంట్ యాక్టివిటీ 1 రైట్ ద కరెక్ట్ నేమ్ ఆఫ్ యానిమల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాక్స్ 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈజ్ యాన్ ఎలిఫెంట్ అని వాళ్ళే రాశారు. మిగిలినవన్నీ మనము ఈ బాక్స్లో చూసి రాయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ఏ బేర్. Next, this is a monkey, this is a tiger, this is a giraffe, that is a sparrow, that is a crow, that is a peacock, that is a parrot, that is a rooster. ఈ విధంగా మనము కరెక్ట్ ఆన్సర్స్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్టివిటీ 2 రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ యాడింగ్ ఎస్. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. టైగర్, టైగర్స్, bear, bears, parrot, parrots, crow, crows, sparrow, sparrows, elephant, elephants, monkey, monkeys, peacock, peacocks, rooster, roosters, giraffe, giraffes. ఈ విధంగా మనము ఎస్ యాడ్ చేసి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాము. యాక్టివిటీ 3 వచ్చేసరికి లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ పిక్చర్ చూసి మనం యానిమల్స్ నేమ్స్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఎలిఫెంట్, లయను, ర్యాబిట్, బియర్, జిరాఫీ, టోటాయిస్ ఇవన్నీ ఉన్నాయి. వీటికి స్పెల్లింగ్స్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్టివిటీ 4 ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ. మేక్ ద సెంటెన్సెస్. మనము ఈ టేబుల్ని ఉపయోగించి 4 సెంటెన్సెస్ రాయవలసి ఉంటుంది. అవేంటంటే ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ, ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. ఆన్సర్స్ని మనము నెక్స్ట్ పేజీలో చూద్దాము. రైట్ డిక్టేషన్ వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. వీటిని మనము పిల్లలందరూ బాగా చదువుకొని డిక్టేషన్ రాయవలసి ఉంటుంది. యానిమల్స్ నేమ్స్ లయను, డాగ్, హార్స్, ఎలిఫెంటు, కంగారు, ర్యాబిట్, క్యాటు, కవ్వు, జిరాఫీ, క్యామెల్, ఫాక్స్, టైగర్. ఇవన్నీ నేర్చుకొని డిక్టేషన్ రాయవలసి ఉంటుంది. చూద్దాం ఆన్సర్స్ పేజ్. దిస్ వన్ ఈజ్ ఆన్సర్స్ పేజ్. ఇక్కడ ఎలిఫెంట్ నేమ్స్ రాయమన్నారు కదా, యానిమల్స్ నేమ్స్ రాయమన్నారు కదా. ఎలిఫెంటు, లయను, బేర్, క్యామెల్ రాశారు. నెక్స్ట్ వచ్చేసరికి సెంటెన్సెస్ రాయమన్నారు కదా. ద క్యాట్ ఈజ్, ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ట్రీ అంటే చెట్టుకు ముందు భాగంలో ఉంది. ద టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ అంటే చెట్టు కింద ఉంది టైగర్. నెక్స్ట్ ద టైగర్ ఈజ్ బిహైండ్ ద ట్రీ అంటే చెట్టు వెనకాల ఉంది. నెక్స్ట్ ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ అంటే టైగర్ అనేది చెట్టు పక్కన ఉంది. ఈ విధంగా సెంటెన్సెస్ రాయవలసి ఉంటుంది. అలాగే డిక్టేషన్ వర్డ్స్ ఇచ్చారు యాక్టివిటీ 5లో. యాక్టివిటీ 5లో ఇచ్చారు. అందులో ఉన్న పదాలు డిక్టేషన్ రాయవలసి ఉంటుంది. ఇవి మనకు ఇచ్చిన వర్క్షీటు. యాక్టివిటీ 1, 2, 3, 4, 5 డే 8 6th క్లాస్ యొక్క యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.